ఈ రోజున నా కార్ని అమ్మేస్తున్నా. సో కొంచెం బాధగా ఉన్నా కూడా ఇట్స్ ఓకే. నీకు తగ్గ కారు ఒకటి కొనుక్కొని తిరిగితే బాగుంటుంది అనుకుంటున్నాను. 60 లక్షలు 70 లక్షలు అది పెట్టడం అవసరమా అని నేను అంటున్నాను. నాకు తగ్గ అయితే లారీ. ఎక్కువ జనాలు నీ గురించి ఏమనరు అంటే మిమ్మల్ని వీడియోలో చూస్తుంటాం. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. చూసారా నా మొహం మీద అనేసింది. ఇప్పుడైతే మేమిద్దరం కలిసి కార్ దగ్గర ఫోటో దిగుతున్నాం. లాస్ట్ కార్ చూసుకోవడం. హాయ్ హలో వెల్కమ్ టు రౌడీ రోహిణి. సో ఈరోజు కొంచెం ఎనర్జీ తగ్గింది బికాస్ నాకు నిన్న షూట్ ఈ రోజు మార్నింగ్ 3కి అయింది అనమాట. ఇంటికి వచ్చి పడుకొని ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాను. ఈరోజు నా కార్ లాస్ట్ డే. నేను ఆల్మోస్ట్ 5.5 years యూజ్ చేశాను ఆ కారు. నా ఫస్ట్ యాక్సిడెంట్ అయిన తర్వాత కార్ కొనుక్కున్నాను. చాలా ఇష్టపడి కొనుక్కున్నా. దాంట్లో చాలా ట్రావెల్ చేశాను. సో ఈ రోజు నా కార్ని అమ్మేస్తున్నా. నెక్స్ట్ ఏం కార్ తీసుకోవాలి ఇంకా ఆలోచన లేదు, కానీ కార్ అయితే అమ్మేస్తున్నా బికాజ్ మంచి ప్రైస్ వచ్చిందని చెప్పి ఒక ప్లాట్ఫామ్ లో. కొంచెం ఎమోషనల్ గా కూడా ఉంది, ఎందుకంటే ఇన్ని ఇయర్స్ వాడిన కార్ ఈరోజు అమ్మేస్తున్నానంటే కొంచెం బాధగా కూడా ఉంది. బట్ ఓకే, చేంజ్ అవుతూ ఉంటుంది కదా, ఆల్రెడీ ఇన్ని సంవత్సరాలు యూజ్ చేసాం. సో నెక్స్ట్ వేరేది మార్చుదాం మన పాయింట్ లో. నేనైతే ఇప్పుడే లేచాను, కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళు అపాయింట్మెంట్ బుక్ చేశారు, ఒక టైంకి వస్తారని. ఆ టైంకి వచ్చి కార్ తీసుకెళ్ళిపోతారు. ఈ లోపు నేను రెడీ అయిపోయి ఉండాలి. డాడీ అయితే ఉంచేమని, ఒకవేళ నీకు ఇష్టమైన కారు కొనుక్కుంటే ఇది రఫ్ అండ్ రఫ్ వాడుకున్నది అఫీషియల్ వాడుకుంటాం అన్నట్టు డాడీ మాట్లాడు. కారు అయితే మంచిగా ఉంది కదా, ఇంకా ఆమె కోరిక అలా ఉండిపోయింది, ఆమెకి ఇష్టమైంది కొనుక్కుంటానని ఇచ్చేస్తుంది. కానీ కారు ఇవ్వడం అయితే ఇది తీసుకెళ్తాను అనేసరికి చాలా బాధ అనిపిస్తుంది అంటున్నారు డాడీ. సో మీరందరూ నన్ను అనుకుంటారు కదా నువ్వు ఫుల్ తినేస్తావని. నిజంగా నేను ఏం గట్టిగా తినను. ఇదిగోండి ఓట్స్లో నార్మల్గా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన ఓట్స్ కూడా దొరుకుతాయి మనకి. బట్ నేనేంటంటే ఇట్లా ఫ్రెష్గా యాడ్ చేసుకుంటా తిన్నప్పుడు. ఇడ్లీనే తింటాం మళ్ళీ బ్రేక్ఫాస్ట్లో కూడా, ఎక్కువ అంత వేరే టిఫిన్స్ అంత నచ్చు. ఇట్లా ఒక్కొక్క దీనికి ఇట్లా వేసుకొని తింటాను ఓట్స్. షూట్స్ చేసి షూట్లో హెయిర్ స్టైల్, ఇప్పుడు నేను నాకు హెయిర్ స్టైల్ చేశారు, చేసిన జుట్టు చూడండి ఎలా అయిపోతుంది. స్ప్లిట్ ఎండ్స్ వచ్చేసి పిచ్చి పిచ్చిగా అయిపోతుంది. హెయిర్ అంటే ఇంకా పాడైపోతుంది అన్ని. కాదమ్మా, మిడ్ నైట్ వచ్చావు, కొంచెం లేచి ఫ్రెష్ అయ్యి కూర్చుంటే వీడియో అది చేసుకున్నప్పుడు నిన్న చేసిన హెయిర్ స్టైల్ అది కొంచెం నీట్గా కనిపిస్తుంది. పిచ్చిగానే ఉంటుంది, బట్ హెయిర్ కూడా పాడవుతుంది కాబట్టి నేను ఇగో ఆర్డర్ చేసుకున్నా. హెయిర్ మాస్క్, హెయిర్ సీరమ్, షాంపూ. ప్లమ్లో ఇవి చాలా బాగా పనిచేస్తున్నాయంట బికాస్ స్ప్లిటెన్స్ అవన్నీ తగ్గి సాఫ్ట్ అయ్యి హెయిర్, ఈ మాస్క్ సీరమ్ ఇవన్నీ కూడా హెయిర్ హెల్దీగా ఉండడానికి బాగా పనిచేస్తున్నాయని చెప్పి నేను ఆర్డర్ చేసుకున్నా. చూడాలి, ఇవి యూస్ చేస్తాను నేను ఎందుకు ఇలా పిచ్చిగా వచ్చేసి ముందే ఈ వీడియో ఫస్ట్ నుంచి తీస్తున్నానంటే, కార్ కొనేటప్పుడు మన అందరం మంచిగా రెడీ అయ్యి టిప్ టాప్ గా రెడీ అయ్యి షోరూమ్కి ఎలా అయితే వెళ్ళి మనం కార్ కొనుక్కుంటామో ఇచ్చేటప్పుడు కూడా నీట్గా రెడీ అయ్యి, సో అప్పుడు కార్ వాళ్ళకి అప్పచెప్దామని చెప్పి నేను అనుకున్నాను. బికాస్ కొనేటప్పుడు ఎలా ఉన్నామో అమ్మేటప్పుడు కూడా అంతే నీట్గా ప్రెజెంటేషన్ ఉండాలని చెప్పి నా పాయింట్ ఆఫ్. సో ఎక్కడికైనా బయటికి వెళ్తే ఫస్ట్ మీ మమ్మీ ఎలా ఉన్నారు అని అడుగుతారు తెలుసా. నన్ను కూడా బయట ఎవరు అడుగుతారా? ఎక్కడికి వెళ్ళి నిన్న బయటకి వెళ్ళాను డాడీ. నేను చూసావా, నిన్ను కూడా మీ అమ్మాయి ఎలా ఉందని అడుగుతారు అనలేదు, మా అమ్మనే అడుగుతారు. మీ స్మైల్ బాగుంటుంది, మీరు బాగా వీడియోలో బాగా మాట్లాడతారు, అందరూ అడుగుతారు. నిజం సిగ్గు కాదు కానీ ఎక్కువ జనాలు నీ గురించి ఏమనరు అంటే మిమ్మల్ని వీడియోలో చూస్తుంటాం. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. చూసారా నా మొహం మీద అనేసింది. ఎక్కువ జనాలు నీ గురించి ఏమనరు, అందరూ నా స్మైల్ గురించి నా గురించి పొగుడుతారంటుంది. సర్లే ఏదో ఒక రోజు నేను కూడా కానీ రోహిణి వాళ్ళ మమ్మీని ఎక్కడికి వెళ్ళినా తొందరగా కనిపెట్టేస్తున్నారు జనాలు. అది మా మమ్మీ అవడం వల్ల కనిపెట్టేస్తున్నారు. అది మొన్న వైజాగ్ వెళ్ళేటప్పుడు అయితే ఒక ఆమె చిన్నపిల్లని ఎత్తుకొని వాళ్ళ ఆయన అంత దూరం బండి మీద తీసుకెళ్ళిపోయి మళ్ళీ ఒక పావుగంట జర్నీ చేసి అయితే వెనక్కి వచ్చిందంట. నేను ఆంటీ రోహిణి వాళ్ళ మమ్మీ అని చూశాను ఆంటీ, చాలా దూరం వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చిన నాతో ఫోటో దిగింది ఆవిడ. సో క్యూట్ అండి. మీరు చూస్తుంటే నిజంగా నీ వాళ్ళే కదమ్మా. సో క్యూట్. మీరు కనుక వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్, అంత ప్రేమని మీరు మాకు పంచుతున్నందుకు.
అండ్ రిమైనింగ్ ఆల్ కూడా మంచిగా అక్క ఎలా ఉన్నారు, నాకు హెల్త్ బాగాలేనప్పుడు కానీ లేకపోతే సర్జరీ అయినప్పుడు కానీ అది మాత్రం అందరూ అడుగుతారు. అందరూ చాలా ప్రేయర్స్ చేశారు అండ్ చాలా ఏమంటారు మెంటల్ సపోర్ట్ ఇచ్చారనమాట నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కారం వేస్తున్నాం కాబట్టి ఏ కార్ తీసుకుందాం, బెంజ్, BMW, వాల్వో లేకపోతే జాగ్వర్ ఇట్లాంటివి తీసుకుందాం. ఏమో కార్ల విషయం అయితే నాకు తెలియదు, నీకు ఏది నచ్చితే అది తీసుకో. ఈ కార్లు మినిమం ఏంటంటే ఒక 60 లక్షల నుంచి స్టార్ట్ అవుతాయి. 57, 56, 60, 70 అంత ఎందుకు, అంత కాస్ట్ రేట్ తీసుకోవడం ఎందుకమ్మా? ఉండాలి కదమ్మా. ఉండాలి, రైటే. అంటే కోరిక, ఇప్పుడు ఈ ఏజ్ లో కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తామన్న ఇది ఉంటది కదా, కొనుక్కోవాలి మనం కూడా, బెంజ్ కార్ లో తిరగాలి, BMW లో తిరగాలి, సంథింగ్ ఈ మంచి ఇది కార్ లో తిరగాలని ఉంటది కదా. అంత ఎందుకు అనేసి నాకు అనిపిస్తుంది. నీ కోరుకున్నప్పుడు అది నీ అదృష్టం. ఊరుకుంది, నువ్వు కూడా ఒక 20 లక్షలు ఇవ్వాలి. నీకు తగ్గ కారు ఒకటి కొనుక్కొని తిరిగితే బాగుంటుంది అనుకుంటున్నాను. 60 లక్షలు 70 లక్షలు అది పెట్టడం అవసరమా అని నేను అంటాను. నాకు తగ్గ అయితే లారీ. నేను 2 సెలెక్ట్ చేసుకున్నా, బెంజ్, GLA, BMW X1. ఈ రెండిట్లో ఏది బెటర్ ఆప్షన్, ఏది బెస్ట్ కార్ అని చెప్పి నాకు కమెంట్స్లో కింద పెట్టండి. అప్పుడు నేను మమ్మీ వాళ్ళని ఒప్పించుకుంటా, అమ్మ నాకు ఈ కార్ ఎలా కావాలి, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కొనుక్కుంటాం. ఏజ్ పెరిగే కొద్దీ ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ రాదు, అంటే ఈ ఏజ్లో ఎంజాయ్ చేసినట్టు ఇంకా కొంచెం ఏజ్ అయిన తర్వాత ఇప్పుడు ఎందుకు లేమని అన్న పాయింట్ వస్తుంది. బట్ ఏదో నా కోరిక కాబట్టి ఈ కార్ అమ్మిన డబ్బులు, ఇంకా నేను సేవ్ చేసుకున్న డబ్బులు అన్ని కలిపి డౌన్ పేమెంట్ కట్టుకుని ఒక కార్ కొనుక్కుందామని డిసైడ్ అయ్యా. సో 5 సంవత్సరాల వరకు మనం జాగ్రత్తగా కష్టపడి డబ్బులు సంపాదించి దాన్ని కట్టుకోగలిగేటట్టు ఉంటేనే మనం కొనుక్కోవాలి. అదర్వైజ్ డోంట్ గో ఫర్ లగ్జరీ అట్లా ఏం కాదు. నాకేంటంటే సరే ఇంకేం లేదు, ఇల్లు EMI ఒకటే ఉంది కాబట్టి, సో ఇంకా కార్ తీసుకున్నా EMI స్లోగా అది కట్టుకుంటూ ఇంకేం రెస్పాన్సిబిలిటీస్ లేవు కదమ్మా. అది నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకో. నేనేమంటున్నా అంటే ఇల్లు అయిపోయింది, దీని EMI అంతా కొంచెం తక్కువే, ఎందుకంటే నేను ఎక్కువ క్యాష్ ఇచ్చి EMI తక్కువ పెట్టుకున్నాను అండ్ ఎక్కువ ఇయర్స్ పెట్టుకున్నాను కాబట్టి స్లోగా కట్టుకుంటాను. సో దాంతో పాటు ఈ కార్ EMI ఒకటి, ఈ 2 EMIలు ఉంటాయి. ఇంకా మనకి అంతకు మించి ఏం EMIలు కానీ ఇంకా ఏం ఎక్స్ట్రా బర్డెన్ లేదు కాబట్టి కూల్గా ఈ 2 కట్టుకునేటట్టు ప్లాన్ చేసుకుందామని నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే, బికాస్ అందరికీ అన్నీ వెలగవు కాబట్టి కొంతమంది చెప్పినవి కూడా వింటాను నేను, అవన్నీ చదువుతాను. మీకేమనిపించిందో నాకు కింద కమెంట్స్లో నాకు చెప్పండి, విచ్ కార్ ఈజ్ బెస్ట్ అనేసి. సో దాన్ని బట్టి ఐ విల్ గో ఫర్ దట్. ఎక్కువ మెజారిటీ దేనికి వస్తే నేను ఆ కార్, అలా అని పెద్ద పెట్టకండి. X1, GLE రెండిట్లో ఏదో ఒకటి. నీ మీద అభిమానం జనాలు ఎలా చెప్తారో వాళ్ళకి తెలుసు, కార్ల గురించి తెలిసిన వాళ్ళు చెప్తారు. ఏది బెస్ట్ నాకు కమెంట్ చేయండి, నేను తీసుకుంటాను. నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి మంచిగా నేను తెచ్చుకున్న ఈ ప్లమ్ హెయిర్ షాంపూ అండ్ మాస్క్ సిరమ్, ఈ 3టితో ఈ రోజు నా హెయిర్ ఇప్పుడు ఇలా ఉంది కదా పిచ్చిగా, సో ఇప్పుడు ఇలా పిచ్చిగా ఉంది కదా, ఆఫ్టర్ బాత్ ఎలా ఉంటుందని చెప్పేసి నా హెయిర్ మీకు ఫస్ట్ అటెంప్ట్ లోనే దీనికి తెలుస్తుంది. సో ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి కార్ ఆయన ఇంకొక ½ అన్ అవర్లో వస్తాడు. నేను రెడీ అయిపోయి వెళ్ళి కార్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒక్కసారి లాస్ట్ టైం నా కార్ని చూసుకొని నీకు చూపించి ఆ కార్ చేతిలో పెట్టేస్తాను, ఆడు నా చేతిలో డబ్బులు పెట్టేస్తాడు. సో కొంచెం బాధగా ఉన్నా కూడా ఇట్స్ ఓకే, లైఫ్ చేంజ్ అవుతూ ఉంటుంది. మనం కార్ అయితే చాలా మంచిగా ఉంది కాబట్టి నా కార్ కండిషన్ అయితే సూపర్ ఉంది. బికాస్ ఈ 5.5 years లో నేను తిరిగింది 80,000 kilometers అంతే. సో దానివల్ల మంచి ప్రైస్ ఇచ్చాడు అనిపించింది, అంటే ½ ఆఫ్ ద ప్రైస్ ఇచ్చాడు. రాత్రి పక్కకు వచ్చింది ఆంటీ, నేను ఒకసారి 2 సార్లు మీ కార్లో కూర్చున్నా ఆంటీ, చాలా బాగుంది కార్, అసలు ఎందుకు అమ్మిస్తున్నారు, నాకే బాధగా ఉంది, మీకు ఎలా ఉందనేసి. హెయిర్ చూసారు కదా అసలు ఎలా పిచ్చిగా అయిపోతుందో. షూట్ అయిన నెక్స్ట్ డేనే నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా ఆర్డర్ చేసుకుని చెప్పేసి, ఆర్డర్ చేసుకున్న ప్రోడక్ట్స్ అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇంత పిచ్చిగా ఉన్న హెయిర్కి ఎలాంటి బెస్ట్ ప్రోడక్ట్స్ వాడాలని చూస్ చేసుకోవాలి. సో నేను నా ఫ్రెండ్స్ రిఫరెన్స్ ఆర్ వీడియోస్ ఇవన్నీ సర్చ్ చేసిన తర్వాత ఐ ఆర్డర్డ్ ప్లమ్ ప్రోడక్ట్స్ అనమాట. ఫస్ట్ ఐ షో యూ ప్లమ్లో షాంపూ, కోకోనట్ మిల్క్ అండ్ పెప్టైడ్ స్ట్రెంగ్త్ అండ్ షైన్ హెయిర్ షాంపూ. ఇది చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఇంత రఫ్గా ఇలా ఉంది కదా, మన హెయిర్కి నరిషింగ్ చేసి స్మూత్ చేసి 22 times షైనర్ ఇన్ జస్ట్ 1 wash అనమాట. ఒక్క వాష్తోనే మన హెయిర్ 22 times షైన్ అవుతుంది అనమాట, అంత బాగా షైన్ అవుతుంది. సో ఇది షాంపూ. దీని తర్వాత హెయిర్ మాస్క్ కూడా ఆర్డర్ చేసుకున్నాను. మనకు వచ్చేసి హెయిర్ షాంపూ తర్వాత కండిషనర్ వాడుకోవచ్చు, లేకపోతే హెయిర్ మాస్క్ కూడా వాడుకోవచ్చు. నేనైతే హెయిర్ మాస్క్ చూస్ చేసుకున్నా, ఈజీ టు అప్లై అండ్ మంచిగా ఒక మాస్క్ లాగా పెట్టుకొని కాసేపు ఉంచుకొని హెయిర్కి బాగా రిజల్ట్ వస్తుందని చెప్పేసి. ఇది వచ్చేసి కోకోనట్ అండ్ పెప్టైడ్ స్ట్రెంగ్త్ అండ్ షైన్ హెయిర్ మాస్క్. సో దీనివల్ల మన
షైనింగ్ అనేది ఎన్హాన్స్ అయ్యి నరిష్ చేసి బ్రేకేజెస్, నాకు హెయిర్ బ్రేకేజ్ చాలా ఉంటుంది, బ్రేకేజెస్ ఏమున్నా కూడా ప్రివెంట్ చేస్తుంది. సో దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అండ్ షాంపూలు ఏమేమి ఉన్నాయని కూడా మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సిరమ్. సో దిస్ వన్ కోకోనట్ అండ్ స్క్వాలెన్ న్యూట్రీ షైన్ హెయిర్ సిరమ్. చాలా బాగా వర్క్ చేస్తుందంట. హెడ్ బాత్ అవ్వగానే ఒక 2 or 3 టైమ్స్ ఇట్లా స్ప్రే చేసుకుంటే హెయిర్కి మంచి, మనకి హెయిర్ ఫ్రీజీగా ఉన్నా లేకపోతే స్మూత్ లేకపోయినా మనకి గ్లాసీ షైన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ 3 నేను ఇప్పుడు యూస్ చేస్తాను. ఎలా ఏంటి ఎంత బాగుంది హెడ్ బాత్ తర్వాత నా హెయిర్ అనేది కూడా చూపిస్తా. లెట్స్ గో. సో షాంపూ ఎలా యూస్ చేయాలో మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు, బట్ అగైన్ ఐమ్ టెలింగ్ యూ. సో మనకి హెయిర్కి కావాల్సిన షాంపూ తీసుకొని నీట్గా హెయిర్ అంతా అప్లై చేసుకొని స్కాల్ప్ అంతా క్లీన్ చేసుకోండి. దీంట్లో ఉన్న కోకోనట్ మిల్క్ అండ్ పెప్టైడ్స్ వల్ల మన హెయిర్ అనేది స్ట్రెంగ్తన్ అయ్యి షైన్ అవుతుంది, మంచిగా రెడీ అవుతుంది. నెక్స్ట్ వాష్ చేసిన తర్వాత మాస్క్ మంచిగా వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి హెయిర్లోంచి వెట్ హెయిర్ మీద, ఆ షాంపూడ్ హెయిర్ మీద మనకి కావాల్సినంత అమౌంట్ మాస్క్ తీసుకొని నీట్గా జనరస్లీ అప్లై చేసుకోండి హెయిర్ అంతా. మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ద ఎండ్స్. ఓకే, ఎండ్స్ మీద ఫోకస్ చేయండి. ఎంత వీలైతే అంత ఇండివిజువల్ స్ట్రాండ్స్ తీసుకొని అప్లై చేసుకున్న తర్వాత ఒక 5-10 minutes ఉంచుకొని నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ టవల్ డ్రైడ్ హెయిర్ని మనం ఓపెన్ చేసి ఈ హెయిర్ మీద సిరమ్ ఎట్లా అప్లై చేయాలంటే జస్ట్ ఇదిగోండి, దిస్ ప్లమ్ కోకోనట్ అండ్ స్క్వాలెన్ న్యూట్రీ షైన్ హెయిర్ సిరమ్. దీన్ని ఒక 2-3 పంప్స్ తీసుకోండి నీట్గా. ఓకే, 1, 2, 3 మన హెయిర్ బట్టి. అండ్ దీన్ని నీట్గా ఇట్లా అప్లై చేసుకుని మన హెయిర్ మొత్తం, హెయిర్ అంతా సిరమ్ స్ప్రెడ్ అయ్యేలాగా నీట్గా అప్లై చేసుకోవాలి. ఇట్స్ డన్. సో మంచిగా హెయిర్ ఇప్పుడు డ్రై చేసుకుంటే సిల్కీ అండ్ సాఫ్ట్ అండ్ షైనీ హెయిర్ వచ్చేస్తుంది మనకి. చాలా చాలా బాగుంది. అండ్ దీస్ ప్లమ్ ప్రోడక్ట్స్ ఆర్ 100% vegan, no parabens, no harmful chemicals in this. These products are good for all types of hairs అనమాట. ఏ టైప్ హెయిర్ ఉన్నా కూడా మనం యూజ్ చేయొచ్చు. మన హెయిర్కి అనేది మంచిగా నరిష్మెంట్ ఇచ్చి నీట్గా చేస్తుంది, మాయిశ్చర్ ఇచ్చేసి. ఎందుకంటే ఇందులో కోకోనట్ మిల్క్, కోకోనట్ ఆయిల్ అండ్ పెప్టైడ్స్, వీటన్నిటి స్ట్రెంగ్త్ వల్ల మన హెయిర్కి మంచి హెల్దీగా అవుతుంది అనమాట మన హెయిర్. సో దట్స్ ఇట్. ఇప్పుడు నేను హెయిర్ డ్రై చేసిన తర్వాత ఎలా ఉంటుందో ఐల్ షో యూ. ఐఎమ్ రెడీ. సో చూసారు కదా, నా హెయిర్ చాలా సాఫ్ట్ అయింది, సిల్కీ అయింది, చాలా షైనీ కూడా అవుతుంది. నేనైతే చాలా హ్యాపీ. 22 times షైనియర్ హెయిర్ ఇన్ జస్ట్ సింగిల్ వాష్. సో నేనైతే చాలా హ్యాపీ విత్ ప్లమ్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్తో. సో మీకు కూడా నేను సజెస్ట్ చేస్తున్నాను, చాలా చాలా బాగున్నాయి, ట్రై చేయండి. అండ్ ఇవి కంప్లీట్లీ 100% vegan అండ్ నో కెమికల్స్, నో పారాబెన్స్, నో హార్మ్ఫుల్ థింగ్స్ అనమాట. సో యూ కెన్ యూజ్ దీస్ ప్రోడక్ట్స్. చాలా చాలా బాగున్నాయి. అండ్ ఎనీ టైప్ ఆఫ్ హెయిర్కి కూడా హెల్ప్ అవుతుంది. సో మన ఏమంటారు, కొంతమంది డ్రై స్కాల్ప్ ఉంటుంది, కొంతమందికి ఏమంటే స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువ ఉంటాయి, నాకు కూడా ఉంటాయి స్ప్లిట్ ఎండ్స్. బట్ చూడండి, ఇప్పుడు 1 washకి కొంచెం నేను ఫస్ట్ చూపించిన హెయిర్కి ఈ హెయిర్కి ఎంత డిఫరెన్స్ ఉందో చాలా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో నేనైతే దీని డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. వెళ్ళి క్లిక్ చేసి మీ ఆర్డర్స్ పొందండి. ఈ కూపన్ కోడ్ కనుక మీరు యూస్ చేసినట్లయితే యూ విల్ గెట్ 10% డిస్కౌంట్ ఆన్ ఆల్ ద ప్లమ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ దేర్ వెబ్సైట్. సో గో అండ్ గెట్ యువర్ ఆర్డర్స్. అండ్ నా హెయిర్ అయితే చాలా 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 బాగుంది. ఇప్పుడు నేను కార్ అమ్మడానికి వెళ్తున్నా, కొంచెం బాగా రెడీ అవుదని డిసైడ్ అయ్యా కదా. కార్ అమ్మడానికి కిందికి వెళ్ళాలి కాబట్టి నేను కిందికి వెళ్తాను. బాయ్. సో మేమిద్దరం చాలా టిప్ టాప్గా రెడీ అయ్యాం కార్ అమ్మడానికి. లోపల బాధ, పైకి ఓకే, బట్ అదొక అనుభూతి అంటారు కదా. సో కింద ఆల్రెడీ కార్ తీసుకెళ్ళి ఆయన వచ్చేసారు. ఆయన జస్ట్ ఓటీపీ షేర్ చేయగానే మనకు అమౌంట్ పడిపోతే చూద్దాం. లెట్స్ గో. కార్ ఇచ్చేసే ముందు నా కార్లో నిన్న షూట్ అయింది కదా, సో లగేజ్ అంతా ఇందులోనే ఉండిపోయింది, మొత్తం తీసుకోవాలి. చాలా ఉంది. మళ్ళీ ఇంత మనకి ఈ డిక్కీ స్పేస్ ఏం దొరకు. ఐ లవ్ యూ గాడ్. ఈ రోజులు నా కష్టాన్ని మోసావు, నా హ్యాపీనెస్ని క్యారీ చేసింది కారు. అండ్ ఆల్మోస్ట్ నా ఫస్ట్ యాక్సిడెంట్ తర్వాత కొనుక్కున్న కార్ ఇది. దాని తర్వాత సర్జరీ అయినప్పుడు విజయవాడ ట్రావెల్ చేయడం అయినా ఏదైనా అన్నీ ఈ కార్లోనే. మనం నార్మల్గా మనకున్న ఇబ్బందులు, మనకున్న ఇవే క్యారీ చేస్తాం, కానీ ఇది మనల్ని కూడా క్యారీ చేస్తుంది కార్. అంత కంఫర్ట్ ఉంటుంది. సో చాలా లాంగ్ డ్రైవ్స్ వెళ్ళాను. ఒక లైఫ్లో, జీవితంలో తీసుకున్న పెద్ద కార్, ఫస్ట్ పెద్ద కార్ అంటే ఇదే. ఎందుకంటే ఫస్ట్ కారు యాక్సిడెంట్లో పోయింది.
సో తర్వాత కొనుక్కొని మళ్ళీ యాక్సిడెంట్ తర్వాత నేను కొంచెం రైజ్ అయ్యి ఒక కార్ తీసుకున్నానంటే దిస్ కార్. ఆల్ థ్యాంక్స్ టు యూ ఓన్లీ, బికాజ్ నన్ను అంత ఆదరించి, అంటే నేను కూడా కష్టపడ్డాను అనుకోండి. కష్టపడ్డ దానికి ఫలితం మీ వల్లే వచ్చింది నాకు. ఇప్పుడు కార్ వెనక్కి వెళ్ళిపోతుంది చూడండి. ఇదే లాస్ట్ రైడ్ ఈ కార్లో. ఈరోజు డేట్ 9th డిసెంబర్ నా కార్ ఇచ్చేసిన వేళ. సో చాలా నీట్గా యూస్ చేశాను ఇప్పటి వరకు, బట్ ఇప్పుడు ఇచ్చేస్తున్నా. అండ్ దట్టు ఏమైపోయిందంటే సిడన్ కార్ బాగుంటుంది, బట్ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు చాలా తగిలేస్తూ ఉంటాయి అనమాట. మా మమ్మీ వాళ్ళు కూర్చోడానికి కూడా ఇట్లా డౌన్కి కూర్చొని మళ్ళీ దిగేటప్పుడు ఇబ్బంది అవన్నీ ఉన్నాయి. అంటే ఈ 5 yearsలో తెలియలేదా అని కాదు, తెలిసినాయి. బట్ ఒకసారి కొనేసిన తర్వాత కదా మనం ఎక్స్పీరియన్స్ అవుతాం. సో అది వెంటనే అమ్మలేము, ఏం చేయలేము. సో నీట్గా ఇన్ని రోజులు నా షూట్స్కి కానీ నాకు కానీ చాలా హెల్ప్ అయింది. అండ్ దీనిలో ఈ కార్ వచ్చిన తర్వాత నా లైఫ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇల్లు ఇవన్నీ కూడా కౌంట్స్ అనమాట, అన్నీ చాలా మంచిగా జరిగినాయి. అండ్ ఇన్ని రోజులు నా హ్యాపీ డేస్, నా స్ట్రగుల్ డేస్ అన్నీ కూడా ఈ కార్ చూసింది. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దిస్. కోర్స్ మనం మనీ పెట్టి కొంటాం, కానీ ప్రతి దానికి మనకి ఒక బాండింగ్ ఉంటుంది. అలాగే దీనికి నాకు కూడా ఉంది. అండ్ ఈ వినాయకుడిని తీద్దామని ట్రై చేస్తున్నా కానీ బికాజ్ దేవుడి బొమ్మ వాళ్ళ చాలా ఫిట్ ఉంది, అందువల్ల నేను ఇంకా తీయట్లేదు, ఉంచేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఎవరైతే ఈ కార్లో జర్నీ చేస్తారో ఐ విష్ యూ వెరీ హ్యాపీ జర్నీ. అండ్ చాలా మంచి కండిషన్లో ఇస్తున్నాను నా కారు. ఎవరికైతే ఈ కారు వస్తుందో చాలా లక్కీ వాళ్ళు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళకైతే కార్ హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాను. బాయ్ టు దిస్ కార్. అప్పుడు ఓనర్ ఉండాలంటే పక్కన, సో మా మమ్మీని ఓనర్ని చేశాను. అంటే మా మమ్మీయే ఓనర్ అనుకోండి, నాకే ఓనర్ మా అమ్మ, కారుకి కాదు. అమ్మ స్టైల్గా నించో అమ్మ, చూడండి ఎలా నించుంటుందో. మా డాడీ ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే ఫ్యామిలీ పిక్ దిగేవాళ్ళం మళ్ళీ లాస్ట్లో. అండ్ ఇప్పుడైతే మేమిద్దరం కలిసి కార్ దగ్గర ఫోటో దిగుతున్నాం. లాస్ట్ కార్ చూసుకోవడం. సో ఇదిగోండి కారుకి సంబంధించిన పత్రాలు, ఎన్ఓసి అండ్ నా ఆర్సీ, 2 తాళాలు మా అమ్మ చేతికి మీదుగా. అదే తాళాలు అంటే కీసే కదా, అంటే నేను తెలుగులో చెప్పాను, నన్ను తక్కువ చేస్తుంది మా అమ్మ. ఓకే ఇదిగోండి. కానీ ఇప్పుడు వరకు కార్ వచ్చి అంతా మంచిగా జరిగింది. కార్ మాత్రం చాలా బాగుంది. TS07FQ 8581 కారు ఎవరైనా కొనుక్కుంటే మంచిగా కొనుక్కోండి. కారు మంచిదే, ఎవరు కొనుక్కుంటే ఓకేనా. మంచి కండిషన్లో ఉంది సియాజ్ కారు, సూపర్ ఉంటుంది. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు వెయిట్ చేశారు, ఫుల్ పేమెంట్ కూడా రిసీవ్ అయిపోయింది వెంటనే. అండ్ ఎందులో నేను కార్ అమ్మానని చెప్పట్లేదు, బికాస్ ప్రమోషన్కి డబ్బులు వస్తాయి కాబట్టి ఫ్రీగా ప్రమోట్ చేయట్లేదు నేను. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు వెయిట్ చేసి మీరు చాలా పేషెన్స్తో ఉన్నారు. థ్యాంక్ యూ. బాయ్. జెన్యూన్లీ ఐమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. అంటే అమ్మేస్తున్నాను. కార్తో ఎంత అటాచ్మెంట్ ఉంది అంటే, నేను ఎప్పుడు బయటికి బాగా నవ్వుతూ గట్టి మాట్లాడుతుంటాను, కానీ కొంచెం ఎమోషనల్ ఉంటా. బట్ లోపలే దాచుకుంటాను, అవి ఎక్కువ నేను ఎక్స్పోజ్ చేయను. ఇంట్లో మాత్రమే మా వాళ్ళు ఏమన్నా చిన్న మాటనే ఏడ్చేస్తుంటాను. యాక్సిడెంట్ అయినందుకు వెంటనే డ్రైవింగ్ చేయకూడదని వెంటనే కార్ కొనుక్కున్నాను. ఈ కార్ నేను యాక్సిడెంట్ అయిన తర్వాత వెంటనే డ్రైవింగ్ చేశాను. అది చాలా రోజులు, ఇన్ని ఇయర్స్ అయింది. మళ్ళీ నాకు మొన్న సర్జరీ అయింది కదా, అప్పుడు కూడా ఈ కార్ మీద నేను విజయవాడ వెళ్ళి సర్జరీ అంతా మంచిగా జరిగింది. ఇప్పుడు వెళ్ళిపోతుందంటే చాలా బాధగా ఉంది. బట్ ఓకే, ఇప్పుడైతే నాకు కార్ లేదు. నేను ఇంకా ఏ కారు బుక్ చేయలేదు, ఏం చేయలేదు. నేను అడిగింది అయితే మీకు గుర్తుంది కదా, నాకు ఈ రెండిట్లో GLA అండ్ BMW X1 M Sport, GLA 200 అది బెంజ్. సో ఈ రెండిట్లో ఏ కార్ బాగుంటుందో చెప్పండి. నేను నా దగ్గర ఉన్న అమౌంట్ అంతా తీసుకెళ్ళి కార్ మీద పెడదామండి. అదొక కళ అనమాట, చిన్నప్పటి నుంచి పెద్ద కారు కొనుక్కోవాలి అనేది. అట్లీస్ట్ ఇప్పటికి నెరవేరుతుంది, ఏది 30 ఏళ్ళకి. సో ఏ కార్ బాగుంటుంది ఏంటి మీకు తెలిస్తే నాకు చెప్పండి, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. సో వ్లాగ్ అయితే చూసారు కదా, తప్పకుండా రౌడీ రోహిణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఈ మధ్య అసలు వ్లాగ్స్ చేయలేదు, షూట్స్ బిజీలో. సో ఇప్పటి నుంచి కంటిన్యూస్గా చేస్తాను. లాస్ట్ టైం కూడా అలానే చెప్పాను, బట్ చేయలేకపోయాను. బట్ నౌ ఐ హ్యావ్ డిసైడెడ్ లైక్ కంటిన్యూస్గా వ్లాగ్స్ చేయాలి, ఎప్పుడు మీతో ఇట్లా టచ్లో ఉండాలని చెప్పేసి. అండ్ మా మమ్మీతో ఎక్కువ వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను. మా మమ్మీకి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి, సో తన్ని కూడా ఇంకొంచెం ఎక్కువ ఎక్స్ప్లోర్ అయ్యేలాగా చేద్దామని. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే కింద కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రౌడీ రోహిణి. లవ్ యూ ఆల్. సీ యూ. బాయ్.